సో ముందుగా ఐస్మార్ట్ ప్రేక్షకులకు అండ్ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల ముందుకి తీసుకొస్తున్నటువంటి సుందర్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. నా పేరు డాక్టర్ టి చరణ్ సింగ్, ప్రొఫెసర్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండ్ కెరియర్ గైడెన్స్ అండ్ కౌన్సిలర్. నాకు అధ్యాపక ఈ వృత్తిలో గత 20 సంవత్సరాలుగా నేను పనిచేస్తున్నాను. దాంతోపాటు కెరియర్ గైడెన్స్ కూడా చేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు నేను మీ ముందుకు రావడానికి కారణం ఏమిటంటే, పిల్లలు చదువుకొని మంచి సక్సెస్ అయ్యి జీవితంలో స్థిరపడాలని ప్రతి ఒక్క తల్లిదండ్రులు కోరుకుంటారు. కానీ ఈ మధ్య మనం చూసుకున్నట్లయితే వారికి సరిగా రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకు కానీ ఈ కార్పొరేట్ కాలేజీలు కానీ వీటి వల్ల ఎడ్యుకేషన్ సిస్టంలో వచ్చినటువంటి మార్పుల వల్ల వారికి సరైన గైడెన్స్ అనేది లేకపోవటం వల్ల మార్కులు వస్తున్నా కానీ వారి లైఫ్లో సక్సెస్ కాలేకపోతున్నారు. అదేవిధంగా ఈ కెరియర్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ అనే సిస్టమ్ కూడా సంపన్న వర్గాలకు మరియు సిటీలకు మాత్రమే అందుబాటులో ఉన్నది. సో దీనిని ప్రతి పల్లెకి, మన రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి పల్లెకి తీసుకురావాలనే ఉద్దేశంతో నేను ఈ లాక్డౌన్ పీరియడ్లో కెరియర్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ కోర్సుని కంప్లీట్ చేయడం జరిగింది. సో ఈరోజు సుందర్ గారి హెల్ప్తో మీ ముందుకు రావడం జరిగింది. ఈ కెరియర్ గైడెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన పిల్లలు మార్కులు తెచ్చుకుంటున్నారు. సో నేను కూడా 20 సంవత్సరాల కెరియర్లో చాలామందిని చూశాను. 900 మార్కులు ఇంట్లో తెచ్చుకుంటారు కానీ ఎంసెట్ క్వాలిఫై కాలేరు. 700 మార్కులు, 800 మార్కులు, 600 మార్కులు వచ్చిన విద్యార్థులకు మాత్రం మంచి ర్యాంక్స్ వస్తున్నాయి. నేను అబ్జర్వ్ చేసింది ఏమిటంటే, పిల్లగాళ్ళకి స్కిల్స్ ఉండాలన్నమాట. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ముందు స్కిల్స్ ఉన్నట్లయితేనే వాళ్ళు ఎగ్జామ్ని క్రాక్ చేయగలరు. అలా క్రాక్ చేసిన విద్యార్థులు మాత్రమే ముందుకు వెళ్ళడానికి, వాళ్ళ లైఫ్లో ఉద్యోగాలు రావడానికి కానీ వాళ్ళ సక్సెస్ కావడానికి కారణం ఉంటుంది. మరి ఈ స్కిల్స్ని మనం తెలుసుకోవటం ఎలా? విద్యార్థి యొక్క స్కిల్స్ తెలుసుకోవడానికి ఎటువంటి పద్ధతి లేదు. ఇప్పటి వరకు మనం వారికి వచ్చిన మార్కులను బట్టి, లేకపోతే వారు చదువుకున్నటువంటి చదువును బట్టి వారి లైఫ్లో సక్సెస్ అయితే సక్సెస్ పర్సన్ అని, లేకపోతే ఈ కెరీర్ని ఎంచుకునే మార్గంలో కూడా మన బంధువుల పిల్లగాళ్ళు ఏం చదువుతున్నారనో, లేకపోతే పక్కింటి పిల్లగాళ్ళు ఏం చదువుతున్నారనో, లేకపోతే ఎక్కడ సక్సెస్ ఎక్కువ ఉంటే అక్కడే పంపించడం జరుగుతుంది తప్ప ఆ పిల్లవాడి యొక్క టాలెంట్ని గుర్తించేటువంటి సిస్టమ్ అనేది ఇప్పటి వరకు లేదు. సో ఈరోజు మేము డాక్టర్ టీసీఎస్ కెరియర్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ అనే సిస్టమ్ ద్వారా మేము ముందుకు రావడం జరుగుతుంది. ఈ టెస్ట్, ఇది ఒక టెస్ట్, ఒక 1 hour టెస్ట్ ఉంటుంది. సో ఈ టెస్ట్ కూడా కొత్త టెక్నాలజీ, ఇప్పుడు మీ అందరికీ తెలుసు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ అనే టెక్నాలజీతోని ఈ ప్రోగ్రామింగ్ చేయడం జరిగింది. సో ఈ టెస్ట్ రాయడానికి పిల్లవాడు 1 గంట సమయం కేటాయిస్తే సరిపోతుంది. అది కూడా ఇంట్లో తనకు వీలైన సమయంలో తను ఫ్రీగా ఉన్నప్పుడు ఫ్రెష్గా మంచిగా ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పుడు తనకు వచ్చినటువంటి మార్కులు అనమాట. ఈ టెస్ట్ కూడా మేము 14 ఏరియాస్ నుంచి క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ 14 ఏరియాస్లో కూడా న్యూమరికల్ యాప్టిట్యూడ్, అనలిటికల్ స్కిల్స్, లీడర్షిప్ క్వాలిటీస్, లాంగ్వేజ్ స్కిల్స్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, స్పోర్ట్స్ స్కిల్స్, అట్లా 14 విభాగాల నుంచి క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ క్వశ్చన్స్ ఇచ్చిన తర్వాత పిల్లవాడు రాసినటువంటి ఎగ్జామ్లో ఇచ్చినటువంటి ఆన్సర్స్ని బట్టి ఆ స్కోర్ని మ్యాప్ చేసి ఫ్యూచర్లో వీళ్ళు ఏ కెరియర్కి అయితే వీళ్ళు సూటబుల్ అవుతారు, అదేవిధంగా వీరు కాలేజీకి కానీ స్కూల్స్ కానీ వెళ్ళటం వలన వీరికి ఏ స్కిల్స్ వీరిలో డెవలప్ అయ్యాయి. ఇప్పుడు రానున్న రోజుల్లో కేవలం డిగ్రీ సర్టిఫికెట్స్తో కానీ ఇంజనీరింగ్ సర్టిఫికెట్స్తో కానీ ఉద్యోగాలు రావు. సో మనకంటూ ఒక ఆల్టర్నేట్ కెరియర్ అనేది చూసుకోవాల్సి ఉంటుంది. 2 రంగాలు ఆల్టర్నేట్ పాత్ అనేది అవసరం కాబట్టి స్వతహాగా తనలో ఉన్నటువంటి స్కిల్స్ని మనం ఎంకరేజ్ చేసినట్లయితే సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి నేను ఈ స్కిల్స్ ఎందుకు, సో మనం ఎంతసేపు మార్కులు అనేది చూస్తున్నాం కానీ ఈ స్కిల్స్ అనేది ఉండటం వల్ల రేపు వాళ్ళ లైఫ్లో సక్సెస్ కావడానికి, త్వరగా సెటిల్ కావడానికి ఉపయోగపడుతుంది. సో మరి ఏ విధంగా మన విద్యార్థి యొక్క మనసులో ఉన్నటువంటి కోరికని, అంటే తను డాక్టర్ కావాలనుకుంటున్నారా, ఇంజనీర్ కావాలనుకుంటున్నారా, చార్టెడ్ అకౌంట్ కావాలనుకుంటున్నారా, లేకపోతే స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ ఉందా, తన యొక్క ఇంట్రెస్ట్ని ఏ విధంగా తెలుసుకోవాలి అంటే చాలామంది ఎక్స్ప్రెస్ చేయలేరు స్టూడెంట్స్. కానీ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెస్ట్ అనేది వారిని ఇన్వాల్వ్ చేసే సబ్జెక్ట్లో వారికి ఉన్నటువంటి ఇంట్రెస్ట్ని తీస్తుంది అనమాట. అంటే కొంతమంది స్టూడెంట్స్కి స్కిల్స్ ఉంటాయి కానీ ఇంట్రెస్ట్ ఉండదు. కొంతమంది స్టూడెంట్స్కి ఇంట్రెస్ట్ ఉంటుంది పలానా సబ్జెక్ట్లో కానీ వాటి స్కిల్స్ ఉండవు అనమాట. సో కానీ ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెస్ట్ అనేది విద్యార్థి యొక్క స్కిల్స్ ఏ రంగాల్లో, అంటే ఏ కెరీర్లో ఇతనికి స్కిల్స్ డెవలప్ అయ్యాయి, స్కూల్కి వెళ్ళటం ద్వారా కానీ లేదంటే కాలేజీకి వెళ్ళటం ద్వారా కానీ, అదేవిధంగా స్కిల్స్ లేనప్పటికీ ఇంట్రెస్ట్, సో ఇంట్రెస్ట్ ఏ రంగంలో ఇతను చూపిస్తున్నాడు, తనకి ఇంజనీరింగ్ కావాలని ఉందా, డాక్టర్ కావాలన్నా, సీఏనా, లేకపోతే మ్యూజిషియన్ కావాలని ఉందా, లేకపోతే స్పోర్ట్స్ పర్సన్ కావాలన్నా, అట్లా దాదాపు మాకు 19 కెరియర్స్లో తన యొక్క స్కిల్, తన యొక్క ఇంట్రెస్ట్
ఇక్కడ మనం ఒకటి గమనించాలి, కేవలం స్కిల్ ఉంటే సరిపోదు, ఇంట్రెస్ట్ కూడా అవసరము. అదేవిధంగా ఇంట్రెస్ట్ ఒకటి ఉంటే సరిపోదు, స్కిల్ కూడా అవసరం అన్నమాట. ఈ రెండు కంబైన్ చేసి కూడా మనం ఈ రిపోర్ట్లో పొందుపరచడం జరుగుతుంది. సో దాన్ని బట్టి ఆ స్కోరింగ్ మ్యాపింగ్ చేయడం ద్వారా విద్యార్థి యొక్క తల్లిదండ్రులకు కూడా ఈజీగా ఏ కెరీర్ని ఎంచుకోవాలో తెలిసిపోతుంది అనమాట. అదేవిధంగా ఇక్కడ ముఖ్యంగా స్టూడెంట్ యొక్క పర్సనాలిటీకి కెరియర్ కూడా చాలా సంబంధం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, గలగల మాట్లాడే వ్యక్తిని తీసుకెళ్ళి సైలెంట్గా ఉన్నటువంటి ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో కూర్చోబెట్టి నువ్వు పని చేయాలంటే అతని వల్ల కాదు. అదేవిధంగా సైలెంట్గా ఉన్న వ్యక్తిని, ఎవరితో మాట్లాడే వ్యక్తిని తీసుకెళ్ళి మార్కెటింగ్ ఫీల్డ్లో పెట్టి నువ్వు జాబ్ చేయాలన్నా సక్సెస్ కాదనమాట. సో ఆ విధంగా విద్యార్థి యొక్క స్కిల్స్ని తెలుసుకొని మనం వాళ్ళని గైడ్ చేయగలిగితే చాలా వాళ్ళు సక్సెస్ కావడానికి చాలా ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా విద్యార్థి యొక్క పర్సనాలిటీ అలాంటిది. ఈ రోజుల్లో మీకు చాలామందికి తెలుసు, ఈ స్టూడెంట్ యొక్క బిహేవియర్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఈ స్టూడెంట్ బిహేవియర్ వల్ల విద్యార్థులు, అదేవిధంగా తల్లిదండ్రులు, అదేవిధంగా టీచర్స్ కూడా బాధపడుతున్నారు అనమాట. సో ఆ విద్యార్థి యొక్క పర్సనాలిటీ ఎలాంటిది, ఏ విధంగా ఎప్పుడు ఎట్లా రెస్పాండ్ అవుతుంట అనే విషయం కూడా ఈ యొక్క టెస్ట్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెస్ట్ అనేది మా దగ్గర దాదాపు 2.1 మిలియన్స్ డేటా ఉంది. ఏదైతే మనం పిల్లవాడు పెట్టినటువంటి ఆప్షన్స్, ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ మొత్తం 70 క్వశ్చన్స్ వరకు మనం ఇవ్వడం జరుగుతుంది. ఆ పెట్టినటువంటి ఆప్షన్స్తో తీసుకొని ఈ 2.1 డేటాతో, అంటే దాదాపు మనకి 2.1 మిలియన్స్ డేటాతో కంపారిజన్, అంటే దాన్ని మ్యాపింగ్ చేయడం ద్వారా తను ఏ రంగంలో, రేపు మనకి తను ఏ రంగాన్ని ఇష్టపడుతున్నారో ఆ రంగంలో కావాల్సిన స్కిల్స్ ఏమిటి, తనకి ఏమేమి స్కిల్స్ ఉన్నాయి, ఆ విధంగా మ్యాప్ చేసి స్కిల్ గ్యాప్ ఎనాలిసిస్ అనేది కూడా చేయడం జరుగుతుంది. తద్వారా స్కిల్ గ్యాప్ ఎనాలిసిస్ ద్వారా స్టూడెంట్కి ఎక్కడైతే ల్యాగ్ ఉన్నాడో ఆ విషయంలో మనం గైడ్ చేసి తన యొక్క స్కిల్ గ్యాప్ని ఫుల్ఫిల్ చేసినట్లయితే రేపు త్వరగా సక్సెస్ కావడానికి చాలా చక్కగా ఛాన్స్ ఉంటుందన్నమాట. అదేవిధంగా దాదాపు మనకి స్కిల్ ప్రొఫైల్, అంటే జేఈ కానీ, నీట్ కానీ, లేకపోతే గేట్ ఎగ్జామ్స్ కానీ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి వీళ్ళు రాసినప్పుడు టాప్ స్కోర్తో వీళ్ళని కంపేర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ స్టూడెంట్ ఎవరైతే ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తారో వీళ్ళ యొక్క స్కోర్ని ఆ ఏజ్ పిల్లలు ఇండియాలో ఎంతమంది ఉన్నారో వాళ్ళతో కంపేర్ చేసి ఇతనికి ఎంత పర్సంటేజ్ వస్తుంది అనేది కూడా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఈ స్టూడెంట్కి టాప్ రేటెడ్ స్కిల్స్ ఏమున్నాయి, బాటమ్ రేటెడ్ స్కిల్స్ ఏమున్నాయి, రెండింటికి టాప్ స్కిల్స్ ఇంకా ఇంప్రూవ్ కావడానికి, బాటమ్ స్కిల్స్ ఇంకా ఇంప్రూవ్ కావడానికి కూడా మనం కొన్ని ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ సజెషన్స్ ఇవ్వడం జరుగుతుంది. కేవలం ఎగ్జామ్ రాసేసిన తర్వాత వదిలిపెట్టడం జరగదు. మీరు ఆన్లైన్లో ఎగ్జామ్కి అయిపోయిన తర్వాత రిపోర్ట్ జనరేట్ అయిన తర్వాత ఆ విద్యార్థికి పర్సనల్గా ఆన్లైన్లో తల్లిదండ్రులకి, విద్యార్థులకి రిపోర్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇది ఇప్పుడు మీకు చూపించేటటువంటి రిపోర్ట్ అనేది ఇది ఒక పిల్లవాడి రిపోర్టు, దాదాపు 75 పేజీల రిపోర్టు. సో ఈ రిపోర్ట్లో మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ కెరియర్ రిపోర్ట్, ఇది టోటల్గా కాన్ఫిడెన్షియల్ రిపోర్టు, ఎవరితో షేర్ చేయబడదు, కేవలం విద్యార్థి వారి యొక్క తల్లిదండ్రులకు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. సో దాదాపు మీకు 7 చాప్టర్లుగా డివైడ్ అయి ఉంటుంది ఈ రిపోర్టు. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇది ఒక విద్యార్థి యొక్క రిపోర్టు. సో ఈ ఎగ్జామ్ రాసిన తర్వాత వారికి వచ్చినటువంటి స్కిల్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఆ ఎగ్జామ్ రాసిన విద్యార్థికి అనలిటికల్ స్కిల్స్ 80%, న్యూమరికల్ యాప్టిట్యూడ్ 80%, సో విజువల్ పర్సెప్షన్ అనేది 100% అనమాట. అంటే ఈ 14 కేటగిరీలు ఇవి 6. సో ఈ టాప్ 3 కేటగిరీస్ అండ్ ఇవి వచ్చేసి బాటమ్ 3 కేటగిరీస్. సో న్యూమరికల్ యాప్టిట్యూడ్, అనలిటికల్ స్కిల్స్ బాగా ఉన్నాయి కాబట్టి ఈ వచ్చే స్కోర్తోనే విద్యార్థి యొక్క స్కోర్ని మ్యాప్ చేయడం ద్వారా ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే స్కిల్స్ అనమాట. అంటే ఈ విద్యార్థికి 100% కంప్యూటర్ అండ్ ఐటీ ప్రొఫెషనల్ అయ్యేటువంటి స్కిల్స్ 100% ఉన్నాయి. ఇంట్రెస్ట్ కూడా తనకి దాదాపు 99% ఉంది. సో కంబైన్డ్ ఆప్షన్ వచ్చేసరికల్లా కంప్యూటర్ అండ్ సైన్స్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ తీసుకుంది. సో ఈ విధంగా విద్యార్థికి డెసిషన్ తీసుకోవడానికి చాలా ఈజీగా ఇది దోహదపడుతుంది. సో ఈ విధంగా ఈ రిపోర్ట్ జనరేట్ అయిన తర్వాత మీ పిల్లవారికి ఫోన్ చేసి కానీ లేదా ఆన్లైన్లో జూమ్ క్లాస్ ద్వారా కానీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. తదనుగుణంగా మీరు ఏదైనా డెసిషన్ తీసుకోవడానికి త్వరగా ఈ రిపోర్ట్ అనేది చాలా హెల్ప్ అవుతుంది మీకు. ఈ ఎగ్జామ్ ఎవరైనా మీరు రాయదలుచుకున్నట్లయితే 6th క్లాస్ నుంచి ఎనీ డిగ్రీ పీజీ కంప్లీట్ చేసిన విద్యార్థులు, అంటే 6వ తరగతి నుంచి ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసిన విద్యార్థులు ఈ ఎగ్జామ్ రాయవచ్చు. సో ఎగ్జామ్ మీరు అటెంప్ట్ చేయాలనుకున్నట్లయితే నాకు కావాల్సిన వచ్చేసి విద్యార్థి పేరు, ఆ విద్యార్థి ఏం చదువుతున్నారు, వారి యొక్క మొబైల్ నెంబరు, వారి యొక్క ఈమెయిల్ ఐడి, ఈ కింద వస్తున్నటువంటి ఈమెయిల్ ఐడికి మీరు పంపినట్లయితే నేను మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి ఆ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క కెరియర్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ అనేది మీకు ముందుగా చెప్పిన విధంగా సంపన్న వర్గాలకు మాత్రమే అందుబాటులో ఉండేది. దానికి దాదాపు చాలా అమౌంట్ తీసుకుంటారు. కానీ మన
ఈ ఐస్మార్ట్ సుందర్ గారి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు చాలా తక్కువ నామినల్ రేటుగా నేను ఇవ్వాలని తలుచుకుంటున్నాను. సో ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. మీ పిల్లవాడు ఇప్పుడు 6th చదువుతున్నా, 7th చదువుతున్నా, 8th చదువుతున్నా, 6th నుంచి కనుక 7th నుంచి కనుక మీరు టెస్ట్లు ఇయర్లీ వన్స్ కనుక కండక్ట్ చేసుకున్నట్లయితే మీ పిల్లవాడిలో ఎటువంటి నాలెడ్జ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, తన స్కిల్స్ ఏ విధంగా డెవలప్ అవుతున్నాయి. అదేవిధంగా ఈ యొక్క స్కోర్ అనేది 1 year వ్యాలిడిటీ ఉంటుంది. దాని తర్వాత పిల్లవాళ్ళ స్కిల్స్ ఇంప్రూవ్ అయితే మళ్ళీ ఎగ్జామ్ రాసిన తర్వాత ఇంప్రూవ్ అయ్యాయని, తగ్గిపోతే తగ్గాయని చెప్తుంది అనమాట. సో అట్లా ఒక క్వాలిటీ చెకింగ్, మనం కేవలం స్కూల్స్కి పంపించేసి కాలేజీ పంపించేసి అక్కడ వచ్చే మార్కుల్ని చూసుకొని మురిసిపోతున్నాం, కానీ అది కాదు. సో వారు అక్కడ నేర్చుకున్నటువంటి ఆ సబ్జెక్ట్ని రియల్ లైఫ్లో రేపు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అప్లై చేయగలిగితేనే వారు సక్సెస్ కాగలుగుతారు. సో ఇక్కడ మేము ఎగ్జాక్ట్గా వారికి ఎంత స్కిల్స్ ఉన్నది, ఎగ్జాంపుల్ మ్యాథ్స్లో 100కి 100 వచ్చాయి, మీరు అనుకుంటారు 100కి 100 వచ్చాయని చెప్పేసి, కానీ రేపు అదే మ్యాథ్స్ మీద రేపు జేఈ నీట్లో లేకపోతే ఎంసెట్లో క్వశ్చన్ అడిగినప్పుడు ఇంటర్మీడియట్ ఎగ్జామ్లో అడిగే విధంగా ఉండదు క్వశ్చన్, దాని అప్లికేషన్ ఓరియంటెడ్గా ఉంటుందన్నమాట. దాన్ని అప్లై చేసి సాల్వ్ చేయగలిగారు లేదా అనేది తెలుసుకోవడానికి ఈ టెస్ట్ అనమాట. కాబట్టి పూర్తిగా విద్యార్థి యొక్క స్కిల్, విద్యార్థి యొక్క ఇంట్రెస్ట్, రేపు తను ఏ కెరియర్లో ఇంట్రెస్ట్ చూపుతున్నాడు, ఏ కెరియర్లో స్కిల్ ఉంది, మీరు లేకపోతే మీకు ఇంట్రెస్ట్ ఉన్న కెరియర్కి వెళ్ళాలంటే అతను అక్కడ ఉన్నటువంటి గ్యాప్స్ ఏంటి, ఇవన్నీ కూడా తల్లిదండ్రులకి విద్యార్థులకి పూర్తిగా అనాలిసిస్ చేసి చెప్పడం జరుగుతుంది. అండ్ మా గురించి చెప్పుకున్నట్లయితే మేము యూజ్ చేసేటువంటి ప్లాట్ఫామ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెరియర్ గైడెన్స్ టెస్ట్ అనేది 2020 సంవత్సరంలో బెస్ట్ స్టార్టప్ అవార్డు వచ్చింది మా ప్లాట్ఫామ్కి. సో దాదాపు మేము ఇండియాలో 25,000 మంది స్టూడెంట్స్కి కెరియర్ గైడెన్స్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు దాదాపు 2,000 స్కూల్స్ వరకు కూడా ఈ కెరియర్ గైడెన్స్ని అప్రూవ్ చేయడం జరిగింది. సో మీరందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకుంటారని, అదేవిధంగా మీకు తెలిసిన వారికి తెలియజేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. నా పేరు విష్ణుతేజ. నేను ఇప్పుడే ఇంటర్ ఫినిష్ చేశాను. నాకు ఈ మధ్య డాక్టర్ టీసీఎస్ కెరియర్ కౌన్సిలింగ్ ఎగ్జామ్ గురించి తెలిసింది చరణ్ సార్ ద్వారా. ఈ ఎగ్జామ్లో 70 క్వశ్చన్స్ ఉంటాయి, అన్నీ ఆబ్జెక్టివ్ టైపే, ఆప్షన్స్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఆప్టిట్యూడ్ రకమైన క్వశ్చన్స్ ఉంటాయి, ఇంకా సిచ్యువేషనల్ క్వశ్చన్స్, అంటే ఈ సిచ్యువేషన్లో మీరు ఎలా రియాక్ట్ అవుతారు అలా అనేలాంటి క్వశ్చన్స్ కూడా ఉంటాయి. సో వీటన్నిటికి మీరు ఇచ్చే ఆన్సర్స్ని బట్టి మీ పర్సనాలిటీ లెవెల్ ఏంటి అదంతా ఒక సాఫ్ట్వేర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ అనేది అనలైజ్ చేసి మీ రిపోర్ట్ ఇస్తుంది. 85 pages రిపోర్టు, అంత ఫుల్ డీటెయిల్ అనాలిసిస్, మీ బ్రెయిన్లో ఏ పార్ట్ స్ట్రాంగ్ ఉంది, ఏ పార్ట్ కొంచెం వీక్ ఉంది, మీరు అవి ఇంప్రూవ్ చేసుకోవడానికి ఏం చేయాలి, మీ స్ట్రెంగ్స్ ఏంటి, మీ వీక్నెస్ ఏంటి అనేది అన్ని ఫుల్ డీటెయిల్గా చెప్తుంది. సో ఈ ఎగ్జామ్ ద్వారా మన వీక్నెసెస్ని స్ట్రెంథెన్ చేసుకోవడానికి ఒక మంచి అవకాశం ఉంటుంది. సో నేను అందరికీ ఈ ఎగ్జామ్ని ఒకసారి ట్రై చేయమని రికమెండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. నా పేరు ముఖేష్ అభిలాష్. నేను సిఏ ఫస్ట్ లెవెల్ చదువుతున్నా. రీసెంట్గా చరణ్ సార్ దగ్గర నుంచి డాక్టర్ టీసీఎస్ అనే ఒక ప్రోగ్రామ్ గురించి తెలిసింది. అండ్ ఆ ప్రోగ్రాంలో నేను 75 minutes పార్టిసిపేట్ చేశాను. అది ఒక క్విజ్ టైప్ ప్రోగ్రామ్. అండ్ ఆ ప్రోగ్రాంలో 75 minutes ఎగ్జామ్, అంత ఆబ్జెక్టివ్నే. సైకోపాథటిక్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. ఆ క్వశ్చన్స్ని ఆన్సర్ చేస్తే మన సైకాలజీ ఏంటనేది తెలుస్తుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ మన ప్లసెస్ మైనస్ కూడా ఆ ప్రోగ్రాంలో తెలుస్తాయి. అండ్ మనకి అన్ని క్వశ్చన్స్ని కూడా నిజాయితీగా రాయాలి. ఎక్కడ మనము రాంగ్ లాంటివి రాసి మనము అంటే మన గురించి మనం తెలుసుకునేది కాబట్టి అంత ట్రూవే రాయాలి. అలా రాస్తే మన ప్లసెస్ ఏంటి, మన మైనస్ ఏంటి, మనకి దేని మీద ఇంట్రెస్ట్ ఉంది అంతా తెలుస్తుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ అంటే వాళ్ళు ఏ ప్రోగ్రామ్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారో ఆ ప్రోగ్రాంలో ఏఐ ద్వారా దాని వాల్యుయేషన్ ఉంటుంది. అండ్ ఆ వాల్యుయేషన్ బేసిస్లో మనకి రిపోర్ట్ జనరేట్ అవుతుంది. అండ్ ఆ రిపోర్ట్ మనకి ప్రతి ఒక్క దాని మీద క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఇక్కడ మనకి ఆ ఏఐఏ మనకి వేస్ని కూడా ప్రొవైడ్ చేస్తుంది, ఏ వేలో వెళ్ళాలి అండ్ ఎంతలో మనకి ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఐక్యూ ఉంది అనేది కూడా చెప్తుంది. సో ఐ సజెస్ట్ ఎవ్రీవన్ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ ప్రోగ్రామ్.